ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓ దేవుడా, ఏదేం ఫిస్ నాకు బ్రేక్ ఇస్తే పైకి పోతానా? ఓ నాయనో, ఈ ఆనంద భైరవి ఏకంగా నన్ను లేపేసి ప్లాన్ చేసేసింది. అమ్మో, బ్రేక్ వేయకూడదా? ఓ నాయనో, నేను ఇప్పుడు ఏం చేయాలి? నా ప్రాణాలు ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి? చెప్పవే పిల్ల పిచ్చుక, ఏంటి బాగా టెన్షన్ పడుతున్నట్టున్నావు? అత్తయ్య గారు, ప్రాణం పోతుందంటే టెన్షన్ పడకుండా పోటీ మూడ్లో ఉంటారు చెప్పండి. అత్తయ్య గారు ప్లీజ్ నన్ను కాపాడండి. నేను బతకాలండి. 25 ఏళ్ళు కూడా నిండకుండా నాతో ఇలా పరలోక ప్రయాణం చేపించడం పాపమండి. ఓ అవునా, నువ్వు పాపం పుణ్యం అని కూడా మాట్లాడుతున్నావా? నువ్వు ఎన్ని పాపాలు చేస్తే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చుంటుంది చెప్పు. ఈ కొద్ది రోజులు కూడా ఈ భూమి మీద బ్రతికే అవకాశం రావడమే ఎక్కువ. ఈ వాళ్టితో నీ పాపాలు పండాయి. ఇక నీ చావుని ఎవ్వరూ ఆపలేరు. నేను తలుచుకుంటే తప్ప నువ్వు బ్రతకడం అసాధ్యం. ప్లీజ్ అత్తయ్య గారు నన్ను రక్షించండి. మీకు దండం పెడతాను. నువ్వు దండం పెట్టినంత మాత్రాన నేను నిన్నెందుకు కాపాడతానే? నేనేం చేయాలో చెప్పండి, చేస్తాను. రోహిత్ ఎక్కడా? ముందు రోహిత్ ఎక్కడున్నాడో చెప్పు. ఆ తర్వాత నేను నీ ప్రాణాలు కాపాడే కీ పాయింట్ చెప్తాను. కీ పాయింటా? కీ పాయింటా? అత్తయ్య గారు ఆ కీ పాయింట్ ఏంటో చెప్పండి. మీ అబ్బాయి ఎక్కడున్నాడో నేను చెప్పేస్తాను. ముందు రోహిత్ గురించి చెప్పవే గుంటనక్క. ఆ తర్వాతే కదా నేనా కీ పాయింట్ ఏంటో చెప్పేది. చెప్పు, రోహిత్ ఎక్కడున్నాడు? రోహిత్తో తిరిగి ఇంటికొచ్చేంత వరకు నువ్వు కార్లో చక్కర్లు కొడుతూనే ఉంటావు, గుర్తుంచుకో. సరే సరే సరే, చెప్తాను. నీ రౌడీలందరినీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. రే అందరినీ వెళ్ళిపోమని చెప్పు, త్వరగా. ఓకే మేడం. ఏయ్, ఆ ఫోన్ ఇటివ్వు. వెళ్ళండి. అత్తయ్య గారు, రోహిత్ గురించి చెప్పాను కదా, నాకు ఆ కీ పాయింట్ ఏంటో చెప్పండి ప్లీజ్. త్వరగా చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నావు? ఈసీఎల్. అలాగే గట్కేసర్ వరకు వెళ్ళు. అలాగే. వెళ్తున్నాను. ఇలా ఎంత దూరం వెళ్ళాలి అత్తయ్య గారు? టచ్ లో ఉండు, చెప్తా. నేను రోహిత్ ని త్వరగా ఇంటికి తీసుకువెళ్ళాలి. వాళ్ళ యానివర్సరీ ఫంక్షన్ గురించి అందరూ వెయిటింగ్. నువ్వు గట్కేసర్కి వెళ్ళాక లొకేషన్ షేర్ చెయ్యి. ఉంటాను. గుడ్ బై. అత్తయ్య గారు, త్వరగా గట్కేసరికి రీచ్ అవ్వాలి. ఓ నాయన, పెట్రోల్ కానీ అయిపోతుంది కదా.
ఏందిదే కనిపించకుండా పోయిన అల్లుడు గారు కళ్ళు చెదిరిపోయేలాగా రెడీ అయ్యి వచ్చినాడు. ఇదేం ట్విస్టు? అవును, ఊహించని రేంజ్ లో అల్లుడు గారు వచ్చుండారు. సరే, ఏదో పొడుస్తానంటూ పోయిన ఎమ్మి ఎంతకి ఏడకు పోయిండదే? ఇవ్వండి. నాన్న రోహిత్, ఎక్కడికి నాన్న వెళ్ళావు? మీకోసం ఎక్కడని వెతకాలండి? మీకేమైందోనని, ఎక్కడికి వెళ్ళారోనని ఎంత టెన్షన్ పడిపోయానో, ఎంత భయపడిపోయానో తెలుసా? ప్రీతి, దేనికి టెన్షన్, భయం? ఇవాళేంటి మన మ్యారేజ్ యానివర్సరీ కదా. నేను నీలాగా స్పెషల్ గా రెడీ అవ్వాలా వద్దా? అందుకే మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపించాలనే కొంచెం మేక్ ఓవర్కి వెళ్ళానంతే. ఏంట్రా రోహిత్, పార్లర్ కి వెళ్తే మాత్రం ఇప్పుడు వరకు రెడీ అవడం ఏంట్రా? బావగారు, యాక్చువల్ గా ఆలస్యం అయింది. పార్లర్ దగ్గర కాదు, ప్రీతికి యానివర్సరీ గిఫ్ట్ ఇవ్వడానికి ఒక స్పెషల్ జ్యువెలరీ ఆర్డర్ చేశాడు. దాన్ని తనే తన చేతులతో స్వయంగా తీసుకురావాలని సెంటిమెంట్ గా ఫీల్ అయి వెళ్ళాడు. జ్యువెలరీ తీసుకుని వస్తుండగా ఆన్ ద వేలో రోహిత్ కార్ ట్రబుల్ ఇచ్చిందంటండి. అందుకే అదే టైంలో ఫోన్ సిగ్నల్ కూడా బ్రేక్ అయిందంట. ఇక్కడ మనందరికీ టెన్షన్ మొదలైపోయింది. ఇంతలోనే ఇంత స్టోరీ జరిగిపోయింది. నాన్న రోహిత్, నువ్వు ప్రీతి కోసం తెచ్చిన గిఫ్ట్ ముందు తనకివ్వు. ఆ గిఫ్ట్ నుంచే ఈ పార్టీ మొదలు పెడదాం.